హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంది మహిళలందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. ఈరోజు మా హస్బెండ్ నా కోసం వంట చేస్తున్నారండి. నువ్వు చేయొద్దు, ఇవాళ నీకు రెస్ట్ ఇస్తున్నా, మహిళా దినోత్సవం కదా అని. రైస్లో అవి వేపాకులు వేస్తాడండి మా హస్బెండ్. నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎంతమందికి ఉన్నారు ఇలాంటి హస్బెండ్స్? మీ హస్బెండ్స్ మీకు సపోర్ట్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైస్ కుక్కర్లో రైస్ని 2 సార్లు వాష్ చేసేసి పెట్టేశారు. ప్లగ్ ఫిన్ చేస్తున్నాడు. తర్వాత టమాటో చట్నీ చేస్తున్నాడండి ఈరోజు. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి వేపించాడు. వాయిస్ ఇచ్చాడు కానీ ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందండి. పిల్లలు టీవీ పెట్టారు, అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పమన్నారు. ఈవినింగ్ వీలైతే లైవ్లో వచ్చి చెప్తారు ఆయన. ఇవి టమాటాలు అదే ఆయిల్లో వేసేసుకొని మగ్గించుకోవాలి. మరి టమాటాల్లో కొద్దిగా కూడా ఆయిల్ వేయకుండా కొందరు చేస్తారండి, అప్పుడు పచ్చి పచ్చి వాసన వస్తుంది. అలా చేయకుండా ఇలా చేయండి, బాగుంటుంది. ఇప్పుడు టమాటాలని మగ్గించుకోవాలి. ఆయన చింతపండు యాడ్ చేశాడు, అది కొంచెం క్లిప్ మిస్ అయింది. ఒక 4-5 రెబ్బల చింతపండు యాడ్ చేసుకోండి ఇందులో. నువ్వులు ఎంత వెతికినా దొరకలేదండి, ఒక ప్యాకెట్ ఉంది. మేము నువ్వులు కూడా వేస్తాం ఈ టమాటా చట్నీలలో. నువ్వులు కూడా వేపించేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు. నా వీడియో ఉందండి, అందులో చూడండి. ఇందులో పచ్చిమిర్చి వేపేసుకున్నాడు. తర్వాత టమాటాలు మగ్గించుకుంటున్నారు. కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నాడు మిక్సీలో వేసుకోవడం కోసం. వెల్లుల్లి రెబ్బలు తీస్తున్నారు. ఇంకా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి, అది కూడా క్లిప్ మిస్ అయినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఓపికగా అమ్మాయిల కంటే మంచిగా చేస్తారు అబ్బాయిలు. అందుకే నలభీమ పాకం అంటారు వాళ్ళు చేసే వంటని. మా ఆయన చేసే వంట నాకు చాలా ఇష్టం. ఆయన టమాటో చట్నీ, టమాటా ఎగ్ కర్రీ, బెండకాయ టమాటా అయితే సూపర్గా వండుతారండి. ఒకసారి ఆయనది బెండకాయ టమాటా వండిస్తాము లైవ్లో. చూడండి, ఇలా మిక్సీ గిన్నెలో అన్నింటినీ వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆ ప్లేట్లో ఏవే పెట్టుకున్నామో అవి పెట్టేయాలి. పక్కన టీ కూడా పెట్టేశారండి. ఇవాళ నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి ఆయన వంట చేసి పెడతారు, కానీ ఇలా ఉమెన్స్ డే రోజు చేయడం చాలా హ్యాపీగా ఉంది. అదే యూట్యూబ్ చేస్తున్నా కదా, చాలా బిజీగా ఉంది నాకు. అటు వంట, ఇటు పిల్లలు, ఇటు ఇల్లు, ఇటు యూట్యూబ్ ఎడిటింగ్ చేసి అప్లై చేయడం, అది ఇది అవన్నీ నాకు ఎక్కువ అవుతుందండి. ఈరోజు రెస్ట్ ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇదంతా. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కొద్దిగా ఆయిల్ వేశారు, వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు వేశారు. తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా మినపప్పు వేశారు, వెల్లుల్లిపాయ వేశారు. తర్వాత పసుపు వేస్తున్నారు, ఇంకా కరివేపాకు వేస్తున్నారు. నేను ముందు చూశాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసారు. ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. సూపర్గా ఉంటుందండి. దోశతో కానీ, ఇడ్లీతో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా రెసిపీస్ చాలా ఉన్నాయి. అప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ చేయడం కూడా రాదు, అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైటింగ్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూసి నన్ను ముందుకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ టీ మరుగుతుంది, టీ కూడా పెట్టేశారు మా బావ నా కోసం. ఇద్దరం కలిసి కనిపిద్దామంటే కనిపించలేదు ఆయన. ఎప్పుడొస్తారో ఆయన 1000 సబ్స్ అయినప్పుడన్నా రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్తాను. టీ ఇద్దరికి పోసేశారు. ఇంకా చెరొక టీ, ఒక కప్పు నీకు, ఒక కప్పు నాకు అన్నారు.